కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని కానిస్టేబుల్ భార్య కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. తమిళనాడుకి చెందిన అంబికా గారికి 14 ఏళ్లకే మ్యారేజ్ అయింది. 18 ఏళ్లకే 2 పిల్లల తల్లయింది. అంబికా గారి భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడంతో తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే పరేడ్ చూడడానికి వెళ్లారు. అక్కడ తన భర్త ఐపీఎస్ ఆఫీసర్ కి సెల్యూట్ చేయడం అనేది గమనించింది. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ కి దక్కిన గౌరవాన్ని చూసి సర్ప్రైజ్ అండ్ ఇంప్రెస్ అయింది. అలా అంబికా గారు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. అంబికా గారి పట్టుదల చూసిన తన భర్త, పిల్లల్ని నేను చూసుకుంటా, నువ్వు ప్రిపరేషన్ పై ఫోకస్ చెయ్యు అని తనని చెన్నైకి పంపించాడు. తర్వాత అంబికా గారు వరుసగా 3 అటెంప్ట్స్ లలో ఫెయిల్ కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న తన భర్త కూడా ఇక తిరిగి ఇంటికి వచ్చేయమని చెప్పారు. కానీ తనపై తాను నమ్మకం కోల్పోని అంబికా గారు చివరిసారిగా మరొకసారి ప్రయత్నిస్తానని తన భర్తకి ఒప్పించింది. అలా ఫైనల్ గా 2008లో ఎంతో కృషితో పట్టుదలతో ఎగ్జామ్ రాసి తన 4th అటెంప్ట్ లో యూపీఎస్సీని క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది. ఇలాంటివన్నీ వినడానికి చాలా బాగుంటాయి, కానీ నేను నీ వెనక ఉన్నాను అని చెప్పి నిలబడే వ్యక్తులు చాలా అవసరం. అప్పుడే అలాంటివన్నీ సాధ్యమవుతాయి.